నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు కమిటీ నియామకం. ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నూతన కార్యవర్గం. శ్రీకాళహస్తిలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం. బాల్య వివాహాలు నిరోధానికి ప్రతిజ్ఞ. తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన పార్లమెంటరీ మహిళా సాధికారిక కమిటీ సదస్సు. పాల్గొన్న లోక్సభ స్పీకర్, ఏపీ గవర్నర్, ఇతర ప్రముఖులు. కాణిపాకంలో ఘనంగా జరుగుతున్న వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగ పుష్ప పల్లకి సేవ. శ్రీకాళహస్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు నూతన కమిటీని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ గా నూతనంగా ఎంపికైన షేక్ ఖాదర్ బాషా, సిఓఎం ధనంజనేయులు, కమిటీ మెంబర్స్లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి శ్రీకాళహస్తి పట్టణానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని సరస్వతి శిశుబాయి మున్సిపల్ పాఠశాలలో హిందీ దివస్ను పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి ఆధ్వర్యంలో పాఠశాలలో హిందీ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందీ ఉపాధ్యాయురాలు షకీరా మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుంచే హిందీపై ఆసక్తి వచ్చేందుకు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. హిందీ జాతీయ ప్రథమ భాషగా విశిష్ట పొందిందన్నారు. అయితే ప్రస్తుతము విద్యార్థులతో ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో కూడా మాట్లాడే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి విద్యార్థి హిందీ భాషపై భయాన్ని వీడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాలను నివారించాలని జస్టిస్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ ఈ నెల 12 నుంచి 14 తారీఖు వరకు గ్లోబల్ ఇంటర్ ఫెయిత్ ప్లెడ్జ్ వీకెండ్ కార్యక్రమాన్ని 100 దేశాలలో ప్రారంభించారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. యాక్సెస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ ప్రాజెక్టులో భాగస్థులైన ప్రగతి సంస్థ ఈరోజు శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పురోహితులు, ఆలయ సిబ్బంది, వివిధ సంఘాల మత పెద్దలతో మరియు పెద్ద మసీదులోని ఖాజీ, ఇమాం మరియు ముస్లిం సోదరులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రగతి సంస్థ డైరెక్టర్ కేవి రమణ మాట్లాడుతూ సమాజంలో బాల్య వివాహాలను నివారించడానికి
గత సంవత్సరంలో ప్రభుత్వంతో కలిసి దేశవ్యాప్తంగా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ క్యాంపు నిర్వహించామని, ఈ క్యాంపెయిన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 73,501 బాల్య వివాహాలు ఆపి 4,90,00,000 మంది చేత బాల్య వివాహానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేపించామన్నారు. ఇదే విధంగా ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాలను నివారించడానికి గ్లోబల్ ఇంటర్ ఫెయిత్ ప్లెడ్జ్ వీకెండ్ కార్యక్రమాన్ని ఈరోజు 100 దేశాలలో ప్రారంభించారు. వివాహాలు జరగడానికి వేదికైనటువంటి దేవాలయాలు, మసీదులు మరియు చర్చిలలో బాల్య వివాహాలపైన అవగాహన కల్పించడం చాలా మంచి కార్యక్రమమని వివరించారు. ఇక శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున వేల సంఖ్యలో వివాహాలు జరుగుతుంటాయి. వాటిలో చాలా వరకు బాల్య వివాహాలు కూడా జరిగేవన్నారు. ఎక్కువ వివాహాలు జరిగేటటువంటి దేవాలయాల్లో పురోహితుల చేత, మసీదులలో ఖాజీ, ఇమాంల చేత మరియు మత పెద్దలతో బాల్య వివాహాల గురించి చర్చించి వారి ద్వారా సమాజానికి సందేశం ఇప్పించగలిగితే ప్రజల్లో అవగాహన మరికొంచెం పెరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆనందస్వామి, రామస్వామి, జయస్వామి, దేవాలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఏఈఓ విద్యాసాగర్, మోహన్, సుబ్బయ్య, గిరిజన రాష్ట్ర సలహాదారుడు వజ్రం కిషోర్, టౌన్ కౌన్సిలర్ మాధవ మహేష్, టౌన్ కన్వీనర్ సినీ నటుడు సాంబరషీద్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను. మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను. బాల్య వివాహాలు సాంఘిక దురాచారం మరియు బాలికల విద్య రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకం కలిగించే చట్టవిరుద్ధమైన చర్య మరియు వారి కళలను సాకారం చేయకుండా నిరోధించడం. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం నేను చేస్తాను. నా కుటుంబం, పరిసరాలు లేదా సంఘంలో బాల్య వివాహాలు జరగకుండా చూసుకుంటాను. పిల్లలందరి విద్య మరియు భద్రత కోసం నా స్వరం పెంచండి. మరియు బాల్య వివాహ రహిత భారతదేశానికి నేను మద్దతు ఇస్తున్నాను. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్యవైశ్య భవన్లో మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య, జాతిపిత గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాపనాయుడుపేటకు చెందిన ఆర్యవైశ్య నాయకులు సురేష్, రమేష్ బ్రదర్స్, ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి కనుమలరపూడి సురేష్, కార్యవర్గ సభ్యులు శ్రీరామూర్తి, చందు, సంతోష్ పాల్గొన్నారు. ఏ ఇబ్బంది కూడా జరగకుండా చూసే బాధ్యత చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా మంచి పరిపాలన రావాలి, మంచి ముఖ్యమంత్రి రావాలి, మళ్ళా మన వ్యాపారాలు మనం స్వయంగా చేసుకోవాలి, ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు రాకూడదని చెప్పి మీ అందరూ కూడా సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కానీ మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు ఇబ్బంది లేకుండా ఉండాలని మీ అందరూ కూడా ఓట్లేసి గెలిపించి మీ సహాయ సహకారాలతో ఈరోజు 164 సీట్లు రాష్ట్రంలో రావటం జరిగిందంటే ఈ ఆర్యవైశ్య సహకారం చాలా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ఒంగోలులో ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది మా వాళ్ళందరూ చాలా మంది మాతో చాలా క్లోజ్గా ఉంటాం, చాలా కలిసి అన్ని విధాలుగా కూడా మా ఇంట్లో మనుషుల మాదిరి ఉంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా చాలామంది ఈరోజు ఒంగోలు నుంచి కూడా వచ్చారు.
అదేవిధంగా మన టీజీ వెంకటేష్ గారు చేతుల మీదుగా ఈరోజు రోసయ్య గారి విగ్రహం కూడా పొద్దున ఒంగోలులో మన ఆర్య వైశ్య భవన్లో దాన్ని కూడా ఇవాళ పొద్దున్నే ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకొని మన వెంకటేష్ గారు అందరూ కూడా ఈరోజు మన కొత్త కమిటీని వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాం. సుబ్బారావు గారు పోయినసారి అయితే కాంపిటీషన్లో వచ్చింది. పోయినసారి అంతా గొడవలు పడ్డారు. నాకు మేమే ఉండాలి అంటే ఏదైనా కూడా ఒక టర్మ్ అయిన తర్వాత ఇంకో టర్మ్ మనకు వస్తుంది. అనవసరమైన భేదాలు పెట్టుకోవద్దు. అందరం కలిసి ఉంటేనే ఏదైనా కూడా సాధించుకోవచ్చు. మీ అందరూ ఐక్యతగా ఉండండి. ఈసారి సరే వారు పని రేపు ఈసారి వచ్చినప్పుడు సుబ్బారావు గారు ఉంటారని చెప్పేసి ఆ రోజు నేను కూడా చెప్పా. వాళ్ళ కమిటీ అందరితో కూడా మాట్లాడాం. ఈరోజు ఆ టర్మ్ అయిపోయి హనుమంతరావు అనుకుంటా శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ సమావేశం నిర్వహించారు. సేవా పక్షోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు పక్షోత్సవాలు విజయవంతం చేయడంలో ప్రతి బీజేపీ కార్యకర్త భాగస్వామ్యమై విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు కోరారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షుల ఆదేశం మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాళహస్తి నియోజక కన్వీనర్ కోలానంద గారి సూచనల మేరకు ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సేవా పక్షోత్సవాలు సుమారు 15 రోజులు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. దానిలో భాగంగా ఈరోజు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం నందు మండల సమావేశం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులకు, మండల అధ్యక్షులకు, జిల్లా పదాధికారులకి అందరికీ స్వాగతం, ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతి వరకు ఈ 15 రోజులు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. సెప్టెంబర్ 17వ తేదీ దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మండల స్థాయిలో కూడా రక్తదాన శిబిరాలు జరుగుతాయి. అదేవిధంగా మెడికల్ క్యాంపులు జరుగుతాయి. దాని తర్వాత సెప్టెంబర్ 25వ తేదీ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బూత్ స్థాయి లెవెల్లో కూడా మొక్కలు నాటడం, స్వచ్ఛ భారత్ చేయడం అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దేశం మొత్తం పార్టీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్లో భాగంగా దేవాలయాలని, ప్రాథమిక పాఠశాలను, హై స్కూల్స్ ని, అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్లని, రైల్వే స్టేషన్లు అందరూ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని స్వచ్ఛ భారత్ అంటే శుభ్రంగా చేసి మనం అందరికీ ఆదర్శపాయంగా ఉండాలని పార్టీ నిర్దేశించింది. దీంతో పాటు అనేక కార్యక్రమాలు అంటే దాదాపు నెల రోజుల పాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ఉంటుంది. ఇలా కేవలం వాళ్ళు సూచింది కాకుండా ఏ నియోజకవర్గంలో ఆయా మండలాల్లో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతాయి. దీన్ని ఉద్దేశించి ఈరోజు సమావేశం ఏర్పరచుకున్నాము. అదేవిధంగా కేవలం పార్టీ కార్యకర్తలే కాకుండా ఎన్డీఏ కూటమి సభ్యులు, నాయకులు, అభిమానులు, అదేవిధంగా యూత్ ఎవరైనా సరే ముందుకు వచ్చి వాళ్ళ యొక్క రక్తదానాన్ని చేయవలసిందిగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి కార్యకర్త తన సొంత పనిగా అనుకొని ఇలా చెప్పిన కార్యక్రమాలు పార్టీ చెప్పినట్టు కానీ మీ సొంతంగా కానీ ఏమైనా కానీ చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుగుబోవు అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయిలో పట్టణ కార్యాలయంలో కోలానంద్ గారి సూచనల మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేసి
మేమందరం ఈరోజు ఇక్కడ జరగబో కార్యక్రమాల గురించి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. ప్రతిరోజు సేవా కార్యక్రమాలు మన నియోజకవర్గ స్థాయిలో, మండలాల్లో, గ్రామాల్లో, అదేవిధంగా పట్టణంలోని అన్ని బూతుల్లో కూడా కార్యక్రమాలు ఉంటాయి. 17వ తారీఖున రక్తదాన శిబిరం కూడా జరుగుతుంది. యువత కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి అభిమానులు అందరూ పాల్గొని, ఎన్డీఏ కూటమి వారు కూడా పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అక్టోబర్ 2 వరకు జరుగుతున్న నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా జరుగుతున్న సేవా పక్షోత్సవాల ప్రణాళిక సమావేశానికి విచ్చేసిన అందరికీ ఈ సందర్భంగా శ్రీకాళహస్తి భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ గారి జన్మదినం ముందు సెప్టెంబర్ 17వ తేదీ పెద్ద ఎత్తున రక్తదానం జరుగుతుంది. అలా కోలానంద్ గారి సూచనల మేరకు కాళహస్తిలో రక్తదానం జరుగుతుంది. ఇందులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే 25వ తారీఖు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి. ఎవరిదైతే భారతీయ జనతా పార్టీ ఉనికి కోసం పాటుపడ్డారో ఆయన గారి ఉనికిని స్మరించుకుంటూ ఆ యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ గారు సూచించిన వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి స్వదేశీ వస్తువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి చేనేత కాళహస్తి అయితే కలంకారికి ఫేమస్ కాబట్టి అలాంటి చేనేత వస్తువుల్ని, కలంకారీ వస్తువుల్ని కొనుగోలు చేసి పెద్ద ఎత్తున చేతి ఉత్పన్న రంగాలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో వికసిత్ భారత్ కు మహిళల నాయకత్వం అనే నినాదంతో ఈ సదస్సు నిర్వహించారు. 2 రోజుల సదస్సులో భాగంగా నేడు తిరుపతిలోని రాహుల్ కన్వెన్షన్ లో సదస్సును ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దయింది. ఈ సదస్సుకు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి పయ్యవుల కేశవ్, పార్లమెంటు కమిటీ చైర్పర్సన్ దగ్గుపాటి పురంధరేశ్వరితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నేతలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ మహిళలకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సాంప్రదాయమని అన్నారు. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో స్త్రీలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. స్వాతంత్ర పోరాటంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారన్నారు. వారి భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదని, సామాజిక బంధనాలను ఛేదించుకొని మహిళలు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశామని ఓం బిర్లా తెలిపారు. ఇక మహిళా సాధికారత కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, ఆయనకు ప్రణామాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ అన్నారు. అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాయని చెప్పారు. మహిళా సాధికారతకు ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. బీహార్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారిగా మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేశామని హరివంశ్ తెలిపారు. జన్ధన్ యోజనలో సగానికి పైగా మహిళలకు ఖాతాలు ఉన్నాయని చెప్పారు. ఇక ఉమ్మడి ఏపీని టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దడంలో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్నారు. దేశంలోని తొలిసారిగా నైపుణ్య గణనను ఏపీలో చేపట్టారని తెలిపారు. శ్రీ సిటీలో సగానికి పైగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. మహిళా సాధికారతకు అనేక పథకాలు తీసుకొచ్చామని పార్లమెంటు కమిటీ చైర్పర్సన్ ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. బేటీ బచావో, బేటీ పడావో, మహిళా సమ్మాన్ నిధి సహా అనేక పథకాలు వచ్చాయని చెప్పారు. మహిళా అడ్డంకులను అధిగమించి అనేక మంది మహిళలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. మహిళల ఆర్థిక, విద్య, రాజకీయ సమానత్వం కోసం పోరాడుతున్నామని చెప్పారు. ఇక కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యలు పరిష్కరించడానికి. ఉద్యోగులకు రాకపోతే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటాం. చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే విధానం అనుసరిస్తున్నారు. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలి. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులు. వాటికి కూడా రాకపోతే ఎలా అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ఇక మహిళా సాధికారత కోసం పార్టీలకు అతీతంగా కృషి చేయాలని, మహిళలకు ఆస్తిలో సగభాగం ఇవ్వాలని చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఆడపిల్లలు చదువుకోవాలని ఇదే తిరుపతిలో మహిళా పద్మావతి యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఆయనదన్నారు. మరోవైపు స్వయం సహాయక బృందాలను చంద్రబాబు బలోపేతం చేశారన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారని, ఏపీ మంత్రివర్గంలో 3 మహిళలున్నారు అని అయ్యన్న పాత్రుడు తెలియజేశారు. అభివృద్ధిలో సమాన భాగస్వామ్యం కల్పించాలని
చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సులో స్పష్టం చేశారు. దార్శనిక నాయకుడు చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని పయ్యవుల కేశవ్ తెలిపారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పర్యటన రద్దయినట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలో మహిళా సాధికారత సదస్సులో సీఎం పాల్గొనవలసి ఉంది. అయితే అమరావతి, తిరుపతి మధ్య దట్టమైన మేఘాలు అలుముకొని ఉండడంతో ఏవియేషన్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో పర్యటన రద్దయింది. Through the inspiring journey of women's growth and equality, Madam Dr. D. Purandeshwari. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న రాత్రి అశేష జనవాహిని నడుమ స్వామివారి పుష్ప పల్లకి సేవ వైభవపేతంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న రాత్రి అశేష జనవాహిని నడుమ స్వామివారి పుష్ప పల్లకి సేవ వైభవపేతంగా నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారిని సుగంధ గజమాలతో చక్కగా అలంకరించి పుష్పశోభితమైన పుష్ప పల్లకిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆపై అశేష భక్తజన కోలాహల నడుమ పుష్ప పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు అశేషంగా పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఉభయదారులు పాల్గొన్నారు. తిరుమల వెంకన్న సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఉదయం స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శన విరామ సమయంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, మంత్రులు పయ్యవుల కేశవ్, మంగళపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, ఎమ్మెల్యే పరిటాల సునీతలు వేరువేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టీటీడీ ఉన్నతాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించారు. వేద పండితులు, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో రాహుల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ రోజు జరిగే తొలి మహిళా సాధికారత జాతీయ సదస్సులో వీరు పాల్గొననున్నారు. అన్న కొడుకు తీసావా? తిరుమల శ్రీవారిని మాజీ కేంద్ర మంత్రి ఎంపీ పురంధరేశ్వరి, తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై దర్శించుకున్నారు. తిరుపతిలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న మహిళా సాధికారత సదస్సుకు హాజరైనందుకు వచ్చి
ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయం మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాతీయ తొలి మహిళా సాధికారిక సదస్సు తిరుపతిలో జరుగుతుండటంపై సాధికారత కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న పురంధరేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. మహిళల హక్కులపై ఇతర సమస్యలపై సదస్సులో చర్చించామని అన్నారు. తిరుపతిలో జాతీయ మహిళా సాధికారిక సదస్సు నిర్వహించడం పట్ల మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న ప్రముఖులందరూ ఈ సదస్సులో పాల్గొని మహిళా సాధికారత గురించి చర్చించనున్నారు. ఎన్టీఆర్ మహిళా పక్షపాతి అని, అదే తరహాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఘటనలను గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అన్ని విధాల అండగా ఉందని, సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి అభివృద్ధి పథంలో నడుస్తుందని మంత్రి తెలిపారు. తిరుమల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగల్ తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. పలు ప్రాంతాలు పరిశీలించి భక్తులకు అందుతున్న వసతులు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 భక్తులకు అందిస్తున్న లగేజీ కౌంటర్లతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఈవో పరిశీలించారు. అక్కడే ఉన్న శ్రీవారి సేవకులతో అలాగే భక్తులతో మాట్లాడుతూ టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఏదైనా లోటుపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం టీటీడీ విజిలెన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించి భక్తులకు ఎలాంటి సమస్యలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా నిరంతరం సీసీ కెమెరాలపై సిబ్బంది దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సిబిఎస్ఓ మురళీకృష్ణ, విజిఓ సురేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు కమిటీ నియామకం. ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నూతన కార్యవర్గం. శ్రీకాళహస్తిలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం. బాల్య వివాహాలు నిరోధానికి ప్రతిజ్ఞ. తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన పార్లమెంటరీ మహిళా సాధికారిక కమిటీ సదస్సు. పాల్గొన్న లోక్సభ స్పీకర్, ఏపీ గవర్నర్, ఇతర ప్రముఖులు. కాణిపాకంలో ఘనంగా జరుగుతున్న వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగగా పుష్ప పల్లకి సేవ. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.